ఏమండి ఏంట ధైర్యం? మీరెంత మాత్రము యేసు నామాన్న ఎత్తకూడదని బెదిరిద్దాం అనుకున్నారు, వాళ్ళు బెదిరించేద్దాం అనుకున్నారు. ఏమండి బెదిరించారండి, వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట మీ నోట యేసు మాట రాకూడదు అని వార్నింగ్ ఇస్తే వీళ్ళేం చేశారు అన్నమాట. 19 అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి, మేమెవరి మాట వినాలి? దేవుని మాట వినాలి మేము. మీ మాట ఎంత? మీ మాట ఎంత? ఆ దేవుని మాట మేము వినాలి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. చెప్పొద్దని వార్నింగ్ ఇస్తున్నారా? మేము చెప్తాం. యేసునామాన్ని ఎత్తకూడదు అంటున్నారా? యేసునామాన్ని ప్రకటిస్తాం. మేము చూసాం, మేము విన్నాం. అవి చెప్పకుండా ఉండలేము. ఏమండి ఏంటంటే ధైర్యం? క్రైస్తవుడికి ఉండవలసిన ధైర్యం అండి అది. 24వ వచనం చదువుదాం. వారు విని ఏక మనస్సుతో దేవునికి ప్రార్థన చేస్తారు. జరిగిందంతా సంఘం వారు విన్నారు. సంఘం వాళ్ళు విని ఏక మనసుతో బిగ్గరగా దేవునికి ప్రార్థన చేస్తున్నారట. ఏమని సంఘం ఏమని ప్రార్థన చేస్తుంది? 30-31 రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకులమైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకును నీవు చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము. దేవా, నీ దాసులు బహుధైర్యంగా వాక్యం చెప్పాలి. బెదిరిస్తారు, బెదిరింపులు ఎన్నో వస్తాయి. వాక్యం చెప్పకూడదు, మీటింగ్ పెట్టకూడదు, చర్చ్ పెట్టకూడదు. ఎన్ని వార్నింగ్లు అండి! ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాయి కదండి వార్నింగ్లు. చాలా వార్నింగ్లు వస్తున్నాయి. వార్నింగ్లు ఇచ్చామంటే భయపడిపోతారనుకుంటున్నారు చాలామంది అంటున్నారు, ఆ ఎలక్షన్లు అవనివ్వండిరా, బుల్ రోజర్లతో మీ చర్చిలు కూలగొట్టేస్తామంటున్నారు. ప్రగల్భాలు పలుకుతున్నారు. క్రైస్తవులను చంపేస్తామంటున్నారు. ఎవరైతే క్రీస్తుని నమ్మారో వాళ్ళందరినీ చంపేస్తాం. మొత్తం క్రైస్తవ్యమే ఈ భారత గడ్డ మీద లేకుండా చేస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు. చాలామంది క్రైస్తవులు వణుకుపోతున్నారు. కొంతమంది అంటే వాళ్ళు కరెక్ట్ అయిన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవుడైతే ఏం చేసుకుంటావో చేసుకోరా, మేము నమ్మిన క్రీస్తును ప్రకటించకుండా ఉండలేము. పేతురు గారు చెప్తున్నారు చూడండి, మేము నమ్మిన క్రీస్తును ప్రకటించకుండా ఉండలేము, మేము చేపట్టిన సువార్తను చెప్పకుండా ఉండలేము.